అందరి సమాచారం న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో విషాదం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిన్న తిరుపతి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రాంతం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. భక్తి ఉత్సాహంలో విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబాలు, ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన పట్ల గాఢ సానుభూతి వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో భారీ శోక ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో కలిసి రోడ్లపైకి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు మృతుల కుటుంబాలకు సాంత్వన చెప్పి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. భక్తుల మృతిపై స్పందించిన వారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. శోక ర్యాలీ మొత్తం ఇచ్చాపురం పట్టణంలో దూకుడు సృష్టించింది. మా ప్రభుత్వం భక్తుల కుటుంబాల పక్కన నిలుస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నినాదాలతో మార్మోగిపోయింది ఇచ్చాపురం వీధులు. చిన్న తిరుపతి విషాదం, కానీ ప్రజల పక్కన నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకత్వం. ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్తో కొనసాగండి. మీ మద్దతే మా శక్తి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి. జోహార్ 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 జోహార్. పలాస వెంకటేశ్వర ఆలయంలో మరణించిన వారందరి ఆత్మ శాంతించాలి శాంతించాలి శాంతించాలి. పలాస వెంకటేశ్వర ఆలయంలో మరణించిన వారందరి ఆత్మ శాంతించాలి శాంతించాలి శాంతించాలి. పలాస వెంకటేశ్వర దేవాలయంలో మరణించిన వారందరి ఆత్మ శాంతించాలి శాంతించాలి. జోహార్ జోహార్. దేవాలయంలో మరణించిన వారందరికీ ఆత్మశాంతి కలగాలి. జోహార్ పలాస వెంకటేశ్వర. భద్రత లేదు బాబు పాలనలో భక్తులకు. భద్రత లేదు భద్రత లేదు భద్రత లేదు బాబు పాలనలో భక్తులకు. భద్రత లేదు భద్రత లేదు భద్రత లేదు బాబు పాలనలో భక్తులకు. భద్రత లేదు.